హాయ్, నేను మీ హైదరాబాదీ గాలి బాయ్స్. ఇది ఈ రోజు అల్లరి నరేష్ గారితో ఉన్నా. ఆ ఒక్కటి అడుక్కుంటున్నారు రేడియో సిటీ 91.1 ఎఫ్ఎంలో ఈ ముచ్చట్లని. ఇంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీకు ఒక విషయం థ్యాంక్ యూ చెప్పాలి. ఓటీటీలో చూస్తున్నప్పుడు ఫార్వర్డ్ బటన్తో కానీ, థియేటర్లో ఉన్నప్పుడు అని తలదిప్పే అవసరం కానీ లేకుండా క్లీన్ కామెడీ తీసుకొస్తున్నారు మా కోసం. థ్యాంక్ యూ సో మచ్. దాని గురించి వెల్కమ్ అండి. వెల్, ఈ సినిమా టైటిల్ తగ్గట్టే ఈ తమిళ్లో మాట అంటారు కదా, అన్యాయతకు నల్లవని అంటారు కదా. ఏ విషయానికి కాదన్న అల్లరి నరేష్ గారు 3 సందర్భాలు చెప్పండి. ఆ ఒక్కటి అడక్కు అని ఎప్పుడు అంటారు? ఎప్పుడన్నా బాగా ఆకలిలో ఉన్నప్పుడు, నేను ఆకలిలో ఉన్నప్పుడు పిచ్చెక్కేస్తాను నాకు. సో అప్పుడు ఆ టైంలో ఎవరన్నా ఏదన్నా వచ్చి అడిగితే ఆ ఒక్కటి అడగండి. 2 అండ్ రెండవది ఏంటంటే ఏముందండి, ఆకుడికి జనరల్ గా పెద్ద ఏం అడుగుతారండి. మనకి అబ్బాయిలు పెద్ద కష్టమైన క్వశ్చన్లు ఏం అడగరు కదండి. ఓకే, ఇప్పుడు ఘన అయితే ఏ విషయానికి ఆ ఒకటి అడగండి అంటాడు? పెళ్లి విషయం. పెళ్లి విషయం. తనకి పప్పు అన్నం ఎప్పుడు పెడుతున్నాం, లేకపోతే పెళ్ళెప్పుడు, ఒక ఇంటివాడు ఎప్పుడు అవుతున్నాం అంటే డెఫినెట్ కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే తను బేసిక్ గా రిజిస్టర్ ఆఫీస్ లో పని చేస్తుంటాడు అండి. అతను అందరికి పెళ్లి చేస్తుంటాడు, అతను పెళ్లి అవ్వదు. సో అందరు పెళ్లి చేసిన అతను కూడా వచ్చి పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలంటే పిల్లమే లేదు ఇక్కడ, పిల్ల పాపలతో ఏంటంటే వీడి ఫ్రస్ట్రేషన్. సో అక్కడి నుంచి వచ్చి ఫ్రస్ట్రేషన్, దాంట్లో వచ్చి ఫన్ కామెడీ అంటారు. వండర్ఫుల్. సో అయితే 200కు పైగా పెళ్లి చేసినాడు ఆయన. 49 సంబంధాలు చూసి 50వ సంబంధం ఇక్కడైతే జెండర్ రేషియో చూసుకుంటే అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు కాబట్టి అబ్బాయిలకే పెళ్లి కష్టాలు అని చెప్పేసి టెక్నికల్ గా మాట్లాడుకున్నాం. ఈ 5 సందర్భాలు చెప్తా. 7 సందర్భాలు ఉన్నాయి. తీవ్రం, భయానకం. తీవ్రం అంటే ఓకే, సివియర్ గురించి. భయానకం ఇక అవుట్ ఆఫ్ ది లీగ్. సో ఏ సందర్భాల్లో అట్లాంటి ఇది వస్తుంది? అమ్మాయిలు దొరకట్లేదు. తీవ్రమా భయానకమా? భయానకమే కదండి. ఓకే, దొరికిన జాతకాలు కలవట్లేదు. అది తీవ్రం. తీవ్రం. ఓకే, పెళ్లి చూపుల్లో అమ్మాయి ఆల్రెడీ లవర్ ఉన్నారు అన్నారు. అమ్మాయి నాకంటే హైట్ ఉంది. అది తీవ్రము కాదు, భయం కాదు. ఓకే ఓకే, ఆ అమ్మాయి గయ్యాలది. భయానకం. మనసుకు నచ్చిన అమ్మాయి దొరకట్లేదు. తీవ్రం. వెల్, నేను ఇది నరేష్ గారి యూనివర్స్ లాగా చూస్తే, గోపి ఏదైతే సినిమాలో గోడ మీద పిల్లిగా ఏ అన్యాయం అయితే చేసిండో ఆ శాపం ఘనకు తగిలిందంట. ఏమంటారు? లేదండి, గోపి ఒక రకంగా ఆడు మంచోడే, కానీ ఆడు తెలివైనోడు అని అతను ఫీల్ అవుతుంటాడు. అది తెలివే. అంటే ఇప్పుడు ఏముంటుందంటే కళ్ళు మూసుకుని పిల్లి తాగుతూ పాలు తాగుతూ నేను ఎవరు కనిపించినట్టు ఉంటాడు గోపి. ఆడు అలాంటి బిహేవియర్ ఉన్నాడు. అంటే నిలకడ స్టేబుల్ ఉన్నాడు. ఇది బాగుంది అనుకుంటాడు, నెక్స్ట్ ఇంకొకటి వస్తే ఇది బాగుంది అనుకుంటాడు. సో తనకు ఒక స్టెబిలిటీ లేదు మైండ్ లో. ఘనాకు స్టెబిలిటీ ఉందండి. ఇక్కడ ఏంటంటే ఈజ్ లైక్ వెరీ వెల్ రెడ్ పర్సన్. సొసైటీలో మంచి పేరు ఉంది, బాధ్యతలు ఉన్నాయి. సో హీఈస్ లైక్ ఎల్డర్ సన్ కాబట్టి కుటుంబ బాధ్యతలన్నీ వేసుకుంటాడు. అండ్ హీఈస్ లైక్ వాడు ఏదైనా ఒకటి రేపుడు గురించి ఆలోచిస్తాడు. ఇవాళ టక్మని చేసేసుకుని వెళ్ళిపోదాను కాదండి, ఫ్యూచర్ గురించి ప్రతిదీ హీ ప్లాన్స్ ఫర్ ద ఫ్యూచర్. సెటిల్ అయితే రేపు ఎలా ఉండాలి, నేను పెళ్లి చేసుకున్నప్పటికీ నాకు అప్పులు ఉండకూడదు. సో ఇలాంటి క్లియర్ సెటిల్ అయ్యి చేసుకుందాం, ఇలాంటి కొన్ని నార్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకున్నాడు అండి. సో దిస్ ద డిఫరెన్స్. సో దిస్ గై ఇస్ మోర్ ఆఫ్ అ స్టెబుల్ గై. దట్ గై ఇస్ మోర్ ఆఫ్ గోపిలో ఉన్న అతను వచ్చి ఫికిల్ మైండెడ్ అండి. ఇతను వచ్చి చాలా స్టెబుల్ గా ఉంటాడు. హీ నోస్ వాట్ హీ వాంట్స్. అండ్ అది కొంచెం లేట్ అవుతుంది, దానికోసం ప్రయత్నం కొంచెం ఎంత గట్టిగా ప్రయత్నిస్తాడో చూడాలి. ఓకే, మామూలుగా స్క్రిప్ట్స్ అన్ని ఏదో ఒక చోట ఏదో ఒక మూలన రియల్ లైఫ్ నుంచి ఎక్కడో చోట ఎలిమెంట్స్ తీసుకుని వస్తారు కదా. సో మల్లి గారిని అడిగిర్రా, మీ లైఫ్ లో ఇట్లాంటి కష్టాలు ఎన్ని చూసి స్క్రిప్ట్ లో పెట్టిరా అని? లేదండి, అంటే నేను మా అసిస్టెంట్ ఒక అతను ఉన్నాడండి, అతను చెప్పాడండి, లేదండి ఇలాగ మేము వెళ్ళినప్పుడు నాకు కూడా ఇదే జరిగింది. ఒక మ్యారేజ్ కోసం నేను ఒక సంబంధం, నాకు ఇలాగే ఒక స్కామ్ జరిగిందని చెప్పారండి. అండ్ ద మూమెంట్ ఈ కేమ్ విత్ స్క్రిప్ట్, నాకు జనరల్ గా పెళ్లి అనేది మనకు చూస్తుంటే ఒక సెలబ్రేషన్ అండి. ఇప్పుడు నాకంటే మా ఇంట్లో మీ పెళ్ళి అంటే మీ ఇంట్లో చాలా పెద్ద సెలబ్రేషన్ ఉంటుంది. మా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక, అంటే మన పేరెంట్స్ మన దగ్గర నుంచి ఒక ఎక్స్పెక్టేషన్, ఇలా చేద్దాం, అంత గ్రాండ్ గా చేద్దాం అని వాళ్ళు అనుకుంటారు. నాకు ఇలాంటి వైఫ్ కావాలని మీరు అనుకోవచ్చు. సో ఇలాంటి పరిస్థితుల నుంచి వాటర్ లేదండి, సో ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుందండి. పెళ్ళి అనేది ఒక డ్రీమ్. అలా
సో దాన్ని అంటే ఇట్ బికెమ్ ఒకప్పుడు ఏంటంటే పవిత్ర బంధం అండి యాక్చువల్లీ. ఇట్ బికెమ్ మోర్ ఆఫ్ కమర్షియల్ అయిపోయిందండి. ఇట్స్ బికమ్ మోర్ ఆఫ్ బిజినెస్. ఎందుకంటే మేము డేటా చూస్తుంటే ఈ సినిమా కోసం రాసినప్పుడు అండి $3.2 trillion రూపీస్ మనం ప్రతి సంవత్సరం అంటే పెళ్లికి అంటే మనం నగలు కానివ్వండి లేకపోతే డెకౌట్స్ కానివ్వండి అన్ని ఇంత ఖర్చు పెడతారండి ఆన్ యావరేజ్ అంటే ఇండియన్ మొత్తం 2,500 కోట్లు వ్యాపారం జరుగుతుంది పెళ్లి దాని మీద. 1,20,00,000 మంది ప్రతి సంవత్సరం మ్యాట్రిమోనీ ఫర్మ్స్ లో రిజిస్టర్ అవుతున్నారు పెళ్లి చేసుకోవాలని. సో ఇది పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. సో ఇన్ని చాలా వైడ్ ఆప్షన్స్ ఉన్నప్పుడు మనకి చాలా అంటే ఇట్స్ బికమ్ అంటే మ్యారేజ్ అన్నది ఎక్కడో తెలియకుండా ఇట్స్ బికమ్ మోర్ ఆఫ్ అ బిజినెస్ అయిపోయింది. సో ఆ బిజినెస్ అవ్వటం బట్ అది వాట్ ఇఫ్ దట్ గోస్ ఇన్ టు రాంగ్ హ్యాండ్స్, హౌ కెన్ ఇట్ మిస్లీడ్, హౌ కెన్ దాంట్లోంచి ఎలా స్కామ్లు అవ్వచ్చు, దాంట్లోంచి మన దగ్గర ఎలా డబ్బులు నొక్కేయచ్చు. అంటే చాలా రకాలుగా మీరు చూసుంటారండి. అబ్బాయిలను చెప్తామంటే అమ్మాయిలు ఇద్దరు సేమ్. అంటే ఐమ్ నాట్ టాకింగ్ ఒక బయాస్డ్ గా నేను మాట్లాడలేదండి. కొన్ని కేసులు ఉన్నాయి. ఒక అబ్బాయి మేము చూసేవాళ్ళం 6 పెళ్లి చేసుకున్నాడు. అంటే డిఫరెంట్ సిటీస్ లో మ్యాట్రిమోనీ రిజిస్టర్ అవటం, అక్కడ పెళ్లి చేసుకుంటాం, అక్కడ అమ్మాయి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసేసుకుంటాం, ఇంకో డబ్బుతోటి వెళ్ళిపోవటం, బయటకు వెళ్ళిపోయి ఇంకో చోటకి వెళ్ళిపోవటం, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం. ఇలా ఈ మధ్య కాలంలో ఒకటి చూశాను. అమ్మాయిలు ఏం చేస్తారంటే మ్యాట్రిమోనీ సైట్ నుంచి మామూలుగా మాట్లాడి 2-3 months ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత మా ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉంది, మా ఫాదర్కి ఏదో ఆపరేషన్ ఉంది, లేకపోతే మా అంకుల్కి ఏదో ఎమర్జెన్సీ ఉంది, నాకు 2 లక్షలు కావాలి, 3 లక్షలు కావాలి అని డబ్బు తీసుకుంటాం. మనం ఏమనుకుంటాం ఆల్మోస్ట్ మనకు 2-3 months నుంచి అమ్మాయి మాట్లాడుతుందో ఎక్కడో తెలియకుండా ఒక సాఫ్ట్ కార్నర్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాం, మనకు ఫ్యూచర్ ఈ అమ్మాయి వైఫ్ అనుకుంటున్నాం కాబట్టి సరే మనం బాధలో ఉందని మనం తీసుకొచ్చి ఇచ్చేస్తాం. దాని తర్వాత ఫోన్ నుండో కట్టు ఎక్కడికి వెళ్ళిపోతే తెలియదు. సో దీనివల్ల ఏమైందంటే ఇట్ హ్యాపన్స్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్గా అయిందండి. ఇది US లో ఉంటాడు. దానికి ఇలా జరిగినప్పుడు హీ మెట్ గర్ల్ ఎక్కడో ఒక అమ్మాయిని ఎక్కడో ఆన్లైన్ లో హీ మెట్ హర్ అండ్ దే స్టార్టెడ్ టాకింగ్ ఇన్ స్కైప్ అండి. 2-3 months ఆ టైమింగ్స్ కి ఈ టైమింగ్స్ కి అన్ని మ్యాచ్ చేసుకుని మాట్లాడుకుంటా ఉన్నారండి. దెన్ సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ షీ ఆస్క్డ్ హిమ్ ఫర్ మనీ. ఒక రోజు మనోడు ట్రాన్స్ఫర్ చేసి దాని తర్వాత నెంబర్ బ్లాక్ ఇది. సో వాట్ హ్యాపన్స్ ఇట్స్ నాట్ అబౌట్ మనీ. అతను అక్కడ బాగా బాధపడింది ఏంటంటే ఫర్ హిమ్ హీ లాస్ట్ రెస్పెక్ట్ ఇన్ ఉమెన్. నేను అమ్మాయిలు ఎంత మోసం చేస్తారు. సో నవ్ హీ డజంట్ వాంట్ గెట్ మ్యారీడ్. సో ప్లస్ మనకి ఇంకోటి ఏంటంటే 10 మంది అబ్బాయిలకి 7 మంది అమ్మాయిలే ఉన్నారు. సో చూసుకుంటే మనకి అదొకటి ఉందండి. సో మిగతా ముగ్గురికి ఏంటి, 7 పెళ్లి అవుతుంది, మరి మిగతా ముగ్గురికి ఏంటి, ఆ ముగ్గురు బ్యాచిలర్స్ ఉండిపోతారా ఏంటి? సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆల్ దిస్ ఇష్యూ టాకింగ్ అండి. సో ఐ థాట్ ఓకే దిస్ ఇస్ లైక్ రైట్ టైం. అండ్ ఒకప్పుడు మ్యారేజ్ అనేది 20లో 25లో చేసేసుకోవాలని ఉంటుందండి. నవ్ ఇట్స్ బికమ్ 30, ఇట్స్ బికమ్ న్యూ నార్మ్. 30 కదా ఇంకా చేసుకోవచ్చు, 35-36 లో కూడా చేసుకునే. అంటే మ్యారేజ్ డజంట్ హ్యావ్ ఎన్ ఏజ్ లిమిట్ అండి. బట్ ఒక ట్యాబ్ బోర్డు ఉండేది. ఏంటి అబ్బాయికి 24 అయింది పెళ్లి అవ్వలేదు, అమ్మాయికి 22 అయింది పెళ్లి అవ్వలేదు, చదువు అయిపోయింది పెళ్లి అవ్వలేదు. ఇప్పుడు అలా కాదండి, సెటిల్ అయిపోయి ఈవెన్ అబ్బాయిల మెంటాలిటీ కానీ అమ్మాయిల మెంటాలిటీ కానీ ఉంటుంది. దే థింకింగ్ అబౌట్ వాళ్ళ ఒక డ్రీమ్ ఉంటుంది, దాన్ని సెటిల్ అయిన తర్వాత అది అచీవ్ చేసిన తర్వాత దే వాంట్ గెట్ మ్యారీడ్. దే డోంట్ హ్యావ్ ఎనీ కమిట్మెంట్స్ బిఫోర్ దాట్. సో ఆ డిఫరెన్స్ ఉంది. సో అలాంటి టైంలో ఇలాంటి ఒక ఫన్ క్యారెక్టర్ తీసుకొస్తే చాలా మంది రిలేట్ అవుతారు. అండ్ ఎస్పెషల్లీ సింగిల్స్ ఎప్పుడు ఇంటికి వచ్చినప్పుడు వెళ్ళా ఏంటమ్మా పెళ్ళి ఎప్పుడు పప్పన్న ఎప్పుడు పెడతావు అని వాళ్ళందరికీ ఆ ఒకటి అడుగు మీ గురించి అన్నది నేర్పించచ్చు ఎవరన్నా జనరల్. ఎందుకంటే ఇట్స్ బికమ్ నార్మల్ థింగ్ అండి. ఎందుకంటే మనం చదువుకున్నంత సేపు ఏమవుదాం అనుకుంటున్నాం, డాక్టర్ అవుదాం, ఇంజనీర్ అవుతాం, అది దాని తర్వాత అయిపోయిన తర్వాత ఉద్యోగం ఎప్పుడు అంటారు, ఉద్యోగం అయిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళి ఎప్పుడు అంటారు, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు ఎప్పుడు అంటారు. సో ఇట్స్ ఆల్వేస్ అంటే కాన్స్టెంట్ గా యువర్ లైక్ లివింగ్ యువర్ లైఫ్ ఫర్ సమ్మన్ ఎల్స్. వాళ్ళ వ్యాలిడేషన్ కోసం మనం బతుకుతున్నాం అనిపిస్తూ ఉంటుందండి. సో అలాంటి వాడు కదా, అలాంటి వాడికి అంటే ఒక సొసైటీలో ఒక మంచి రెస్పాన్సిబుల్గా ఉండే ఒక పర్సన్కి ఇలాంటి ప్రెషర్ పెడితే హౌ హీ డీల్స్ విత్ వాట్ దాంట్లో నుంచి ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఆ ఫ్రస్ట్రేషన్ మీకు ఎంత పనుగా ఉంటుంది, మీరు అక్కడికి థియేటర్లో చూడాలి. వండర్ఫుల్. సో ఇప్పుడైతే నరేష్ గారు గణాన్ని ఒక టీ షాప్లో ఎక్కడానికి కలిస్తే ఇదే ఫ్రస్ట్రేషన్ మీ ముందు పెడితే ఏం చెప్తారు తనకి? చిల్లు అవుతాము అంటే. ఓకే, ఎందుకంటే డెఫినెట్ ప్రతి చోట ఎవరికో ఒకరికి టెన్షన్ అనేది ఉంటుందండి. ఐ థింక్ ద మోర్ ఎక్కడ మన మెచ్యూరిటీ అయ్యిందని తెలుస్తుందంటే మన కోపాన్ని ఎప్పుడు కంట్రోల్ చేసుకోగలుగుతాం. ఎందుకంటే మన కోపంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతాం తెలియదు, వదిలేస్తాం టక్కుమని. అది దట్ డిసైడ్స్ యువర్ క్యారెక్టర్. ఆ అవతల పర్సన్ వినేవాడు మనిషి ఇలాంటి వాడు అని. సో ఆ కామ్ కంపోజ్ నేచర్ వస్తే ఇట్స్ సక్సెస్ అండి. ఎందుకంటే పీపుల్ విల్ టాక్ బ్యాడ్ అబౌట్ యూ. అంటే ఇప్పుడు అదే నాకు ఎవరో చెప్పారు, ఇప్పుడు
నాకు ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ మీ కమ్ అండ్ టాక్ టు మీ, అంతేగాని బయట అందరికి వెళ్ళి నరేష్తో ప్రాబ్లం ఉందని చెప్పదు. ఇఫ్ యూ డోంట్ నో మీ దట్ వెల్, అంటే నాతో మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పండి. ఆ ఫోన్ నెంబర్ లేనప్పుడు మీరు నా గురించి అంత బాగా తెలిసింది, అంటే యూ డోంట్ ఈవెన్ నో మీ, సో డోంట్ కామెంట్ అబౌట్ ఇట్. వండర్ఫుల్. సో ఫస్ట్ టైం వన్ ఆఫ్ ద రేర్ సిచ్యువేషన్స్ లో నిత్యంతో కానీ హై హీల్స్ తో కానీ లేదా కెమెరా యాంగిల్స్ తో కానీ మేనేజ్ చేయకుండా షూట్ చేసే అవకాశం దొరికినప్పుడు ఎట్లా అనిపించింది ఫర్ ఆ హైట్? ఇట్స్ గుడ్ అండి. అంటే ఆల్వేస్ పేరింగ్ ఉంటుంది కదండి, అంటే డెఫినెట్ గా ఇట్స్ ఆల్వేస్ షీ హాస్ వెరీ గుడ్ హైట్ అండ్ మాకు చూసేటప్పటికి ఏమవుతుందంటే పర్ఫెక్ట్ గా ఉన్నాం ఇద్దరు. నేను 6'2.5" అండ్ అమ్మాయి 6. సో ద హైట్ వాస్ మ్యాచింగ్. ఎనీవన్ హూ వాక్స్ ఇన్ టు ద సెట్స్ లైక్ ఫస్ట్ థింగ్ వచ్చి హీరో హైట్ ఎంత, హీరోయిన్ హైట్ ఎంత అని. అండ్ నేను అదే చెప్తూ ఉండేవాడిని మా ప్రొడ్యూసర్ రాజీవ్ గారికి, లైక్ మీరు వెరీ లక్కీ అండి, యూ సేవ్డ్ లాట్ ఆఫ్ మనీ ఫర్ ర్యాపిడ్ బాక్స్ నుంచి అన్ని సేవ్ చేశారండి. And she's like a fantastic co-actor, and especially I like her comedy sense, which I was like, ఎక్కడో ఫస్ట్ లో ఓకే చేస్తున్న అమ్మాయి మంచి ఆర్టిస్ట్ అనుకున్నాను, కానీ ఐ నెవర్ నో షీ వాస్ దట్ గుడ్ ఇన్. మీకు ఛాన్స్ దొరికిందా జాతిరత్నాలు ఇక్కడ ఎక్కడైనా పాత వర్క్స్ చూడడానికి? చూసానండి, జాతిరత్నాలు థియేటర్ లో చూసాను. ఐ సా హర్ ఫ్యూ వర్క్స్ అండ్ ఐ సా హర్ అదర్ ఫిల్మ్స్ ఆల్సో. బట్ అగైన్ జాతిరత్నాలు షీ ప్లేడ్ a complete different, other films she has played a complete different roles. సో ఫర్ మీ ఐ థాట్ ఓకే జాతిరత్నాలు సమ్వేర్ ఇట్ వాజ్ హానెస్ట్ అండి, ఎక్కడో తెలియకుండా అమ్మాయిలు ఇన్నోసెన్స్ ఉంది, హానెస్ట్ ఉంది అనిపించిందండి. ఐ థాట్ ఓకే అది ఫస్ట్ సినిమా కదా, హానెస్ట్ ఇన్నోసెన్స్ ని అలాగే మనకు కనిపించింది అనుకున్నాను. బట్ షీ జెన్యూన్లీ హ్యాస్ దట్ ఒక ద వే షీ క్యాన్, అంటే ఎస్పెషల్లీ కామెడీ టైమింగ్ చాలా కష్టం అండి. ఎందుకంటే నేను వెన్నెల కిషోర్ అలాంటి ఉన్నప్పుడు చిన్న టైమింగ్ తో చూసుకుని చిన్న టైమింగ్ తో రియాక్ట్ అయ్యి ఉంటాయి. అండ్ షీ వాస్ వెరీ గుడ్ విత్ దట్, అండ్ ఐ వాస్ సర్ప్రైజ్ విత్ దట్. అండ్ షీ ఈస్ అ ఫెంటాస్టిక్ డాన్సర్. అండ్ ప్రతి వాళ్ళు రావడం, మా సెట్కి రావడం అంతే, ఐఫిల్ టవర్ లో ఎంత పొడుగ్గా ఉన్నారేంటి, టెలిఫోన్ టవర్ లో ఎంత పొడుగ్గా ఉన్నారేంటని మమ్మల్ని టవర్లతో పోల్స్తూ ఉండేవారు. సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ తను థియేటర్ ఆర్టిస్ట్ అవ్వడం, అండ్ జనరల్లీ మీరు వేరియస్ యాక్టర్సెస్ తో వర్క్ చేసి ఉంటారు, ఇక్కడ ఏమైనా డిఫరెన్స్ కనిపించింది? ఐ మీన్ సంబడి కమింగ్ ఫ్రమ్ ఎ థియేటర్ బ్యాక్గ్రౌండ్. ఈవెన్ ఐఎమ్ ఫ్రమ్ థియేటర్స్. మీకు థియేటర్స్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ అండ్ అగైన్ యాక్టింగ్ ఫర్ కెమెరా ఇస్ డిఫరెంట్ థింగ్ అండి. ఎందుకంటే థియేటర్ ఇస్ మోర్ ఆఫ్ అ లౌడ్ పర్సన్, లౌడ్ గా ఉండాలి. ఎందుకంటే మనకు 1000 సీట్లు ఉంటే వెనకాల వినిపిస్తుందా వినిపించదా డైలాగ్, యూ హ్యావ్ టు ఎనాక్ట్ విత్ యువర్ బాడీ, బావా రా బావా రా. సో అంటే అక్కడ వాళ్ళకి డైలాగ్ వినిపించకపోయినా దర్ యాక్షన్ దే నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇట్స్ వెరీ ఫిక్స్డ్ ఫ్రేమ్, ఇక్కడే ఉంటుంది, ఇంతే ఉంటుంది, దీనికి మించి వెళ్ళకూడదు. ఇక్కడ పైకి వెళ్తే హెడ్ కట్ అయిపోతుంది, కిందకి వస్తే చిన్న కట్ అవుతుంది. సో దట్ దాంట్లో ఆ మినిమలిస్టిక్ గా చేయాలి, న్యాచురల్ గా చేయాలి. సో ఇట్స్ అగైన్ డిఫరెంట్ థింగ్ అండ్ సో ఐ థింక్ థియేటర్ ఇస్ టఫ్. ఎందుకు చెప్తానంటే అంటే థియేటర్లో మన డైలాగులతో పాటు పక్క డైలాగ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇన్ కేస్ మీరు నేను అందరూ యాక్ట్ చేస్తున్నప్పుడు సడన్ గా యూ ఫర్గెట్ యువర్ డైలాగ్, అంటే దెన్ ఐ హ్యావ్ టు టేక్ ద లీడ్, సే ఇదే కదా నువ్వు చెప్పాలనుకుంటున్నావు అని నేను ఐ హ్యావ్ టు, బికాస్ దే వోంట్ బి వన్ మోర్ కట్. ఎక్కడైతే మనకి 1 more అని కట్ చేసుకుని చేసుకుంటాడు. సో థియేటర్ ఇట్ హ్యాస్ టు బి మోర్, అంటే 90% లైక్ 100% యూ హ్యావ్ టు బి ఆన్ యువర్ టోస్ అండ్ యూ హ్యావ్ టు బి లైక్ అతని డైలాగ్ తెలియాలి, ఇతని డైలాగ్ తెలుసుకోవాలి, మొత్తం యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద గ్రూవ్ అండ్. సో యాక్టింగ్ ఇన్ థియేటర్స్ ఇట్స్ టఫ్ అండి, బట్ it's a 2 different ball game again and same, but again control acting చేయడం కూడా చాలా కష్టం అండి. when especially I work with few theater artists, వాళ్ళకి ఏమవుతుందంటే బాడీ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. బట్ అగైన్ మనం ఆన్ స్క్రీన్ కి వచ్చేటప్పటికి టెలివిజన్ లో లేకపోతే రేపు అది థియేటర్ లో చూసినప్పుడు కానీ ఎందుకు ఇంత లౌడ్ గా చేస్తున్నాడు, ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అన్నట్టు ఉంటుంది. సో దట్ షుడెంట్ బి దేర్. సో దే హ్యాస్ టు బి అ లిటిల్ బ్యాలెన్స్. అంటే కొంచెం మీ కామెడీ చేసినప్పుడు కూడా కొంచెం యానిమేటెడ్ గా చేస్తాం, కానీ మరి అతిగా ఉండకూడదు, కొంచెం ఓవర్ యాక్షన్ లా ఉండాలి, కానీ మరి ఓవర్ యాక్షన్ లా ఉండాలి, సటిల్ ఓవర్ యాక్షన్ లా ఉండాలి. సూపర్. సో ఈ జనాలు ఇచ్చే బిరుదు ప్రేమతో ఇచ్చినా కానీ అది ప్రెజరా మీకు? ఐ మీన్ ఎనీ ఆర్టిస్ట్ కి బిరుదులు ఇస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకే అల్లరి నరేష్, అది ఇంటి పేరుగా మారిందంటే ఇట్స్ ప్రివిలేజ్. అది ప్రెజరా? ప్లెజర్ అండి. ఎందుకంటే నో వన్ నోస్ మా ఇంటి పేరు either నరేష్ ఎవరికి తెలియదండి. దే లైక్ సో మెనీ టైమ్స్ దట్ హ్యావ్ టు కాల్ ఎనీ వన్ ఆఫ్ మై ఇండస్ట్రీలో ఉన్న ఎవరికైనా ఫోన్ చేసి సార్ నేను మా నరేష్ మాట్లాడుతుంటే ఎవరమ్మా అంటారు, అదే అల్లరి నరేష్ చెప్పండి. నరేష్ అంటే చాలా మంది ఉంటారు. సో దాట్స్ సో మా ఫస్ట్ సినిమాని ఇంటి పేరు అవటం కూడా అది చాలా అరుదుగా జరుగుతుంది. సుబ్లాక్ సుధాకర్ గారికి, లేకపోతే సిరిమల్ల సీతారామ శాస్త్రి గారికి ఇలాంటి ఫస్ట్ సినిమా ఇంటి పేరు అయిపోవటం.
సో ఐ ఫీల్ వెరీ లక్కీ, ఐ ఫీల్ ప్రివిలేజ్డ్, నాట్ ప్రెజర్. సూపర్. ఈ పెళ్లి కష్టాలు అంటూ చూసినారు కదా, మీ పర్సనల్ లైఫ్ లో దగ్గరగా చూసిన పెళ్లి కష్టాలు ఏమైనా తెలుసుకోవచ్చా? నాయే ఉన్నాయండి, లైక్ తెలిసిన వాళ్ళ అంటే చాలా ఉన్నాయండి. అంటే కష్టాలంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్. అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్, అంటే మీ ఇద్దరు చిన్నప్పటి స్కూల్ మేట్స్, అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్, అంటే హిస్ పేరెంట్స్ లైక్ వెరీ క్లోజ్ టు మీ, లైక్ మా వాడు వెంటలేదమ్మా చెప్పు ఒకసారి పెళ్లి చేసుకోమని చెప్పి. అంటే దిస్ గే వాజ్ లైక్ హ్యాపీలీ లండన్ వెళ్ళిపోయాడు, అక్కడ స్కాట్లాండ్ వెళ్ళిపోయాడు, అక్కడ నుంచి ఇంకో చోటకి వెళ్ళిపోయాడు, అలాగే హీ వాస్ ట్రావెలింగ్. దెన్ వన్ ఫైనల్ డే హీ కాల్స్ మీ అండ్ ఈజ్ లైక్, ఏంటి బాబా ఎలా ఉన్నావు అంటే, లేదు బాబా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. అంటే లైక్ ఆల్ దీస్ ఇయర్స్ ఇట్ టుక్ us నియర్లీ 10 years నుంచి కన్విన్స్ చేస్తున్నాం మేము అందరం, నేను కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ. అయితే లైక్ హౌ డిడ్ ఇట్ హ్యాపెన్, వాట్ మేడ్ యూ థింక్ దట్ అంటే, హీ టోల్డ్ మీ హీ వాస్ కోవిడ్ అప్పుడు దుబాయ్లో ఉండిపోయాడు, అబుదాబిలో. సో హీ వాస్ లైక్ అన్వెల్ ఆ టైంలో. సో జ్వరం వచ్చింది. సో హాస్పిటల్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఎక్కడ గ్రోసరీ స్టాప్కి వెళ్ళాలన్నా, ఆఖరికి మెడిసిన్ కన్నా తెచ్చుకోవాలి, తనే వండుకోవాలి, తనే తినాలి. ఇఫ్ నాట్ వెల్ ఆల్సో యూస్ నో, అంటే ఎనర్జీ లేకపోయినా తను ఓపిక తెచ్చుకుని చేసుకున్నాను. దెన్ ఈ టోల్డ్ మీ, అప్పుడు భయం వేస్తుంది బాబా, ఒక్కడిని అయిపోయినేమో, నాకు ఎవరు లేరు, వాట్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్, ఐ విల్ డై అలోన్. ఇట్స్ నాట్ అబౌట్ దిస్, ఐ థింక్ ఐ నీడ్ సమ్ లైఫ్ పార్ట్నర్. సో ఆల్ దీస్ థింగ్స్ ఉంటాయండి డెఫినెట్గా. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ వచ్చిన తర్వాత హీ రియలైజ్డ్ ద వాల్యూ ఆఫ్, అంటే ఒక పర్సన్ ఉంటే ఎంత బాగుంటుందని. అండ్ ఐ థింక్ లోన్లీనెస్ హెస్ టాట్ హిమ్ సో మచ్. సో అలాంటి చాలా జరిగినాయండి. అండ్ యా, మా ఇంట్లో కూడా, నాకు కూడా మా మదర్ ఈ సినిమాలో జరిగినట్టేనండి. ఇన్ని ఎవరో ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళారు, ఈ టైంలో అవ్వకపోతే ఇంటికి పెళ్ళి అవ్వదు, ఇంకో 4 సంవత్సరాలు అవ్వదు అంటే ఇంకా ఆల్రెడీ టెన్షన్ సెట్ అయింది. సో దాని తర్వాత మీరు పర్సనల్ గా నమ్ముతారా? అంటే ఐ డోంట్ బిలీవ్, అంటే ఐ బిలీవ్ ఇన్ వాట్ స్టార్స్, ఆస్ట్రాలజీ. అంటే మా మదర్ చెప్పినప్పుడు వాళ్ళు ఎవరు నమ్మాల్సిందే. నమ్మాలి. అంటే ఒకటి రీజన్స్ చెప్తారు కదా, నేను అవ్వకపోతే ఇంతకు అవ్వదు అని ఏదో చెప్తారు అంట రీజన్స్. సో బట్ మనకేంటంటే అవ్వకపోతే ఇంకా హ్యాపీ కదా, 2 సంవత్సరాల తర్వాత ఇంకా హ్యాపీ కదా. మనం ఆల్ ది అంటే గైస్ ఆర్ ఎనీవన్ వాంట్స్ టు బికమ్ బీ సోలో ఫర్ లైఫ్ అండి. చాలా మంది ఎంత తోద్దాం అనుకుంటారు పెళ్ళిని, బట్ పేరెంట్స్కి ఉండే ప్రెషర్ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఒక ఏజ్ లో చేసేస్తే, అంటే ఎస్పెషలీ మై డాడ్ ఆల్వేస్ యూస్ టు టెల్ us, when if you get married by 25, 26, by the time you're going to be having 50 వచ్చేటప్పటికి your kids will be 20, 21 years old. సో మీకు లేట్ అయితే, the older you get, మీకు మీ పిల్లలకి you won't be there to see their, అంటే తర్వాత వాళ్ళకి ఏదైనా కావాలన్నా కూడా మీరు ఉండలేరు, మీకు ఓపిక ఉండదు, ఎనర్జీ ఉండదు. సో ఆల్ దిస్ థింగ్స్ దేర్ అండి. బట్ అల్టిమేట్లీ రాసి ఉంటారు, ఎప్పుడు అవ్వాల్సింది అప్పుడు అవుతుంది. సో మీది ఇప్పుడు నాంది, ఉగ్రం, అండ్ ఇప్పుడు ఒక కామెడీ సినిమా, అండ్ ఇస్ ఇట్ అ ప్యాటర్న్ లేదా మీకు వస్తున్న స్క్రిప్ట్స్ అట్లా వస్తున్నాయా? లేదండి, అలాగే అనుకోలేదండి. యాక్చువల్లీ నాంది అండ్ ఉగ్రం తర్వాత సపోజ్ టు డూ ఆవకడక్ అండి. ఓకే. ఇమ్మీడియట్ గా ఆఫ్టర్ ఉగ్రం వి స్టార్టెడ్ ఆవకడక్ అండి. దెన్ వీ హ్యాడ్ నా స్వామిరంగ. సో అది కూడా వచ్చింది. అండ్ రాజీవ్ గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ ఆవకడక్, ఇస్ డైరెక్టింగ్ ఫిల్మ్ చోటా భీమ్ అని, హీస్ డైరెక్టింగ్ విత్ కిడ్స్ అండి. సో అది ప్రాబ్లం ఏమవుతుందంటే, కిడ్స్ ఎవ్రీ 3-4 months దే గ్రో అప్ అండ్ పర్సన్ చేంజ్ అయిపోతుంటారు. సో హీ హాస్ టు, అండ్ మా సూర్య గారిని మా కెమెరామెన్, సో హీస్ డూయింగ్ బోత్ ద ఫిల్మ్స్. చోటా భీమ్ చేస్తున్నారు, ఆవకడక్ చేస్తున్నారు. సో ఆయన అటు ఆ చోటా భీమ్కి వెళ్ళినప్పుడు నేను నా స్వామి రంగకి వెళ్ళానండి. సో ఇట్ వాస్, అండ్ యాక్చువల్లీ దిస్ సపోజ్ టు రిలీజ్ బిఫోర్ నా స్వామి రంగ, డిసెంబర్లో అవ్వాల్సిందండి. కొంచెం ద వర్క్ డిడ్ంట్ హ్యాపెన్, సో ఇట్ గాట్ డిలేడ్ అండి. సో ఇట్ వాస్ నథింగ్ ప్లాన్డ్ అండి. ఎవ్రీథింగ్ వాజ్ లైక్ ఆర్డర్, అని అనుకున్న ఆర్డర్ ఏంటంటే, ఇది కామెడీ సినిమా చేయాలి, దీని తర్వాత సీరియస్ సినిమా చేయాలని ఎప్పుడు అలా ప్లాన్ చేసుకుని ఏం చేయలేదండి. వండర్ఫుల్. సో చూస్తున్న వాళ్ళకి, వింటున్న వాళ్ళకి రేడియో సిటీ ప్లాట్ఫామ్ ద్వారా May 3rd ఆ ఒకటి అడొక వస్తుంది, ఏం చెప్పాలనుకుంటున్నారు? May 3rd ఆ ఒకటి అడుగు థియేటర్స్ లోకి రాబోతుందండి. సో మీరందరూ హ్యాపీగా ఈ సమ్మర్ లో, మంచి ఈ వేడిలో మంచి ప్రశాంతంగా ఒక ఏసీ థియేటర్కి వచ్చి 2 గంటల 15 నిమిషాలు హ్యాపీగా గడుపుబ్బా నవ్వుకుంటారు. ఇది ఒక కామెడీతో పాటు ఒక కంటెంట్ ఉన్న సినిమా. సో పెళ్లి కాని వాళ్ళు డెఫినెట్ గా చూడండి, పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా చూడండి, పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా చూడండి. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ.